మైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరందరూ బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఎంతగానో బలపడుతూ ఉన్నారని నమ్ముతున్నాం. పరిచర్యలో మరి మీ వంతుగా సహకారులుగా ఉండాలని తెలియపరుస్తూ ఉన్నాం. విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేస్తూ ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవుతూ మరి మీరు కూడా దైవ దీవెనలు పొందాలని మేము మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలవాగ్దానాన్ని ధ్యానం చేసి జీవితాలలోకి ఫలించే వారముగా ఉందాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వచనము. ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో ఎన్నో రోజులుగా మనము ప్రార్థిస్తున్న వారమే, అవును కదా. ఉదయము మొదలు సాయంత్రం వరకు దేవుని సన్నిధిలోకి వెళ్ళిన మనము, ప్రార్థించేటువంటి మనము, అయా నీ సహాయము నాకు కావాలి అని ప్రార్థించకుండా మనము ఉండము. ఎందుకంటే మన శరీరాల్లో బలహీనతలు ఉన్నాయి, మన కుటుంబాలలో అసమాధానాలు ఉన్నాయి, మన జీవితాలలో ఎన్నో సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. అందును బట్టి ప్రతిరోజు దేవుని సహాయాన్ని కోరుకునే వారముగా, ఆయన సహాయము ద్వారా నడిచే వారముగా మనం ఉన్నాం. అయితే ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, మరి భక్తుడు పలుకుతున్న మాట ఏమిటి అంటే, ఆయన నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, యుద్ధ రంగానికి వెళ్ళే ఒక యుద్ధ వీరుడు ఖచ్చితంగా యుద్ధానికి కావలసిన సామాగ్రిని అన్నిటినీ కలిగి తన శరీరం అంతటిని కప్పుకొని మరి కేడమును, డాలును, ఖడ్గాలను పట్టుకొని యుద్ధ రంగంలో యుద్ధానికి వెళతాడు. మరి మనం కూడా భౌతికపరమైనటువంటి ఈ లోకంలో అపవాదితో యుద్ధ రంగంలో ఉన్నవారమే. మనము కంటికి కనిపించని శక్తుల ద్వారా మనం యుద్ధము చేస్తున్న వారము. కాబట్టి మనము ఈ యుద్ధ రంగంలో గెలవాలంటే, మనం ఈ యుద్ధ రంగంలో విజయాన్ని సాధించాలంటే, ఈ యుద్ధ రంగంలో దేవుడు మన పక్షమును యుద్ధం చేయాలంటే ఆయన సహాయకరమైన కేడమని నమ్మాలి, ఆయన ఔన్నత్యమును కలిగించు ఖడ్గమని విశ్వసించాలి, ఆయనను ఆధారము చేసుకొని ఆయనను మన పక్షమును నిలబెట్టుకొని వాక్యమని ఖడ్గమును మనము ధరించిన వారమై మనము యుద్ధ రంగంలో ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఆయన సహాయకరమైన కేడము, ఆయన ఔన్నత్యము కలిగించు ఖడ్గముగా మన పక్షమున ఉంటే ఖచ్చితంగా ఆ యుద్ధంలో మనము గెలిచి తీరుతాం. భౌతికపరమైన యుద్ధంలో యుద్ధవీరుడు కావలసిన యుద్ధ సామాగ్రిని కలిగినప్పుడు ఎలాగైతే విజయాన్ని పొందుతూ ఉన్నాడో, మనం కూడా ఈ ఆత్మీయమైన జీవితంలో యుద్ధ రంగంలో మనం విజయాన్ని సాధించాలంటే ఆయన్ని సహాయకరమైన కేడముగాను, ఔన్నత్యమును కలిగించు ఖడ్గముగాను మనము చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆత్మీయమైన జీవితంలో మనము ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి విజయాన్ని పొందుకుంటాం. ప్రియదేవుని బిడ్డ, పొందుకోవడమే కాదు, ఆయన సహాయాన్ని పొందుకుంటాం, ఆయన సహాయాన్ని మనము అనుభవిస్తాం. ఈరోజు ఎన్నో కష్టాలను, నష్టాలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఆర్థిక సమస్యల్లో, కుటుంబ సమస్యల్లో, మరి దిక్కు తెలియని, దిక్కు తోచని స్థితిలో ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, ప్రియమైన బిడ్డ, నేను నీకు సహాయకరమైన కేడమై ఉన్నాను, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గమును నేనే, నన్ను ఆశ్రయించుమని దేవుడు ఈరోజు సూటిగా మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియదేవుని బిడ్డ, ఆయనను ఆశ్రయించిన నీవు ఖచ్చితంగా సహాయాన్ని పొందుకుంటావని నమ్మి ఆయనను ఆశ్రయదుర్గంగా చేసుకొని, ఆయనను కేడముగా చేసుకొని, ఆయన మీద ఆనుకుని నువ్వు నిలబడి విశ్వాసంలో, నిరీక్షణలో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఔన్నత్యము కలిగించు ఖడ్గముగా నీ కార్యములు నెరవేర్చునుగాక. ఆమెన్. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచి, అయా మీరు మాకు సమాధానకరమైన కేడమని, అయా మీరు మాకు ఔన్నత్యము కలిగించు ఖడ్గమై ఉన్నారని, మీరు మా పక్షముగా యుద్ధం చేస్తూ ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభువా అని ఎవరు విశ్వసించారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభువా. అలాగే ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి చేతిని
నూరంతలుగా దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా నాయని పరిచర్యను విస్తరించమని, అనేకులకు దీవెనగా ఆశీర్వాదకరంగా మీరు మారుస్తూ ఉన్నారని నమ్ముతూ, చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ, ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.